లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఒక్క ఎంపీ సీటును కూడా గెలవలేక చతికిల పడింది. డిపాజిట్లు దక్కించుకోవడానికి చెమటోడ్చింది. దీంతో కేడర్లో నైరాశ్యం నెలకొంది. ఇక తమ భవిష్యత్తు కోసం పార్టీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారనే టాక్ ఉంది. కారు ఖాళీ అయ్యే అవకాశం ఉందనే చర్చ మళ్లీ సాగుతోంది. ఇంతకీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి? కారు పార్టీ క్రాస్ ఓటింగ్ను ప్రోత్సహించిందా? గులాబీ కేడర్ బీజేపీకి ఓటు వేయడంతోనే ఆ పార్టీ సీట్లు పెరిగాయా? వాట్స్ ది స్టోరీ? అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు పార్లమెంటు ఎలక్షన్స్ లోనూ చతికిల పడింది. ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోవటం ఆ పార్టీకి చావు దెబ్బగా భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ బీజేపీ బలం అనూహ్యంగా పెరిగింది. కానీ బీఆర్ఎస్ దారుణ ఓటమితో లోక్సభలో అడుగుపెట్టే అవకాశం కోల్పోయింది. గెలుపు మాట అటుంచితే డిపాజిట్ల కోసం పోరాటం అన్నట్లుగా కారు పార్టీకి ఫలితాలు వచ్చాయి. పోటీ చేసిన మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు. కేవలం మహబూబాబాద్, ఖమ్మం స్థానాల్లో మాత్రమే రెండో స్థానం దక్కింది. మిగిలిన అన్ని చోట్ల థర్డ్ ప్లేస్కే పరిమితమైంది. మెదక్లో కొన్ని రౌండ్ల పాటు పోటీలో నిలిచిన కారు పార్టీ ఫైనల్ ఫలితంలో మాత్రం అక్కడ కూడా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతితో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఓడిపోయారు. ఇక్కడ కూడా గులాబీ పార్టీ అభ్యర్థి మూడో స్థానానికే పరిమితమైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో కారు, సారు, 16 అంటూ ప్రచారం చేసిన బీఆర్ఎస్ 9 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో నెక్కి సత్తాచాటగా కారు పార్టీకి బిగ్ జీరోనే మిగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఓటు పర్సెంట్ పెరగ గులాబీ పార్టీ గ్రాఫ్ వేగంగా పడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికీ ఆ పార్టీ 37.3% ఓట్లను సాధించింది. 2023 శాసనసభ 87,53,956 ఓట్లు పొందిన కారు పార్టీకి లోక్సభ ఎలక్షన్స్ లో కేవలం 36 లక్షల ఓటు షేర్ మాత్రమే లభించింది. కేవలం 16% ఓట్లు మాత్రమే పొందింది. ఆ పార్టీకి శాసనసభ నుంచి పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి 51 లక్షల ఓట్లు తగ్గాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ తో పోలిస్తే 21% ఓట్ షేర్ తగ్గింది. అదే సమయంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తమ ఓట్లను భారీగా పెంచుకున్నాయి. ఇక 3 ఎంపీలున్న కాంగ్రెస్ బలం 8కి పెరిగింది. 41% ఓట్లు సాధించిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల కంటే 0.71 ఓట్ షేర్ ను పెంచుకుంది. బీజేపీ ఎంపీల సంఖ్య 4 నుంచి 8కి పెరగ్గా ఓటింగ్ ఏకంగా 35%కి ఎగబాకింది. బీఆర్ఎస్ మాత్రం ఘోరంగా దెబ్బతింది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఇంత ఘోర పరాజయాన్ని చవిచూడలేదు. లోక్సభలో పార్టీ ప్రాతినిధ్యం లేకుండా లేదు. 2001లో గులాబీ పార్టీ ఆవిర్భావం తర్వాత 2004లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని పోటీ చేసి 5 ఎంపీలను గెలిపించుకుంది. కారు గుర్తుపై 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది ఎంపీలుగా విజయం సాధించారు. ఈసారి కూడా ఖచ్చితంగా 5 స్థానాల్లో గెలుస్తామని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ 6 ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కంటే 2,48,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. పైగా పార్టీ అధినేత కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలు మెదక్ పార్లమెంటు పరిధిలోనే ఉన్నాయి. దీంతో అక్కడ గెలుపు పక్కా అని భావించారు. సర్వే సంస్థలు సైతం ఇదే అంచనాకు వచ్చాయి. కానీ ఇక్కడ కూడా సీన్ సితారైంది. థర్డ్ ప్లేస్కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక సికింద్రాబాద్ లో లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 6 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్ కంటే 1,83,000 ఓట్లు అధికంగా వచ్చాయి. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఏకంగా 7 అసెంబ్లీ స్థానాల్లో కారు పార్టీల ఎమ్మెల్యేలే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ 3,55,000 ఓట్లు అధికంగా లభించాయి. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే 97,980 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 3 ఎమ్మెల్యేలు గెలవగా మిగిలిన చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ప్రకారం తాము కనీసం 4 నుంచి 5 స్థానాలైన గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. కేసీఆర్ బస్సు యాత్రతో గర్జన మొదలైందని చెప్పుకున్నారు. కానీ ఈవీఎంలు తెరిచిన తర్వాత కారు పార్టీ అంచనాలు తలకిందులయ్యాయి. గులాబీ బాస్ అంచనాలు పెట్టుకున్న నియోజకవర్గాల్లో సైతం కనీస పోటీని ఇవ్వలేక డిపాజిట్ల కోసం తంటాలు పడింది. ఓటమిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోస్టు మార్టం ప్రారంభించారు. తాను బస్ యాత్ర చేసినప్పుడు ప్రజల నుంచి మంచి ప్రతిస్పందన వచ్చినప్పటికీ
అవి ఓట్ల రూపంలోకి ఎందుకు మారలేదని జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అయితే లోక్సభ ఎన్నికలు ప్రధానమంత్రిని నిర్ణయించేవి కావడంతో ప్రజలు 2 జాతీయ పార్టీల వైపే మొగ్గు చూశారని చెబుతున్నారు. కొన్ని చోట్ల పార్టీ టికెట్ ఇవ్వడంతో పోటీ చేశామంటూ బీఆర్ఎస్ అభ్యర్థులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక మరికొన్ని చోట్ల కారు పార్టీ నేతలే అంతర్గతంగా బీజేపీకి సహకరించారని టాక్ నడుస్తోంది. గులాబీ పార్టీ ఓటు బ్యాంకు భారీగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందని విశ్లేషిస్తున్నాయి. పార్టీ పెద్దలే క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహించారనే ఆరోపణలు లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా ఇంకా పార్టీ అధినేత కేసీఆర్ వైఖరిలో మార్పు రాలేదని ఇటు పార్టీతో పాటు అటు ప్రజల్లోనూ చర్చ సాగుతోంది. పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నైరాశ్యం పెరుగుతోంది. కేసీఆర్ వైఖరిపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సొంత కూతురు జైల్లో ఉంటే పరామర్శించని బీఆర్ఎస్ బాస్ రేపు తమకు ఏదైనా ఆపద వస్తే ఏం భరోసా కల్పిస్తారని పార్టీ నేతల్లో అంతర్గత చర్చ సాగుతోంది. ఇంకా అధినేతను నమ్ముకుని నట్టేట్లో మునిగినట్టేనని, తమ భవిష్యత్తు ఆగమవుతుందని ఆందోళన పెరుగుతోంది. దీంతో కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు ఈ పార్టీల నేతలతో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. అతి త్వరలోనే బీఆర్ఎస్ లో భారీ కుదుపు వస్తుందని, కారు ఖాళీ అవుతుందని ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ లో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో